మహాప్రళయ కాలంలో కూడా లయం కాని అవిముక్త క్షేత్రమైన కాశీనగరంలో పావన గంగా నదికి ఇచ్చే హారతి అత్యంత ప్రత్యేకమైనది. ప్రత్యేకంగా సాయం సంధ్యలో దశాశ్వమేధ ఘాట్లో ఇచ్చే హారతిని దర్శించటానికి దేశం నలుమూల నుంచే కాక విదేశీయులు కూడా తన్మయత్వంతో దర్శిస్తారు. భారతదేశంలో పరమ పవిత్రమైన నది గంగా నది. కాశీకి గంగకు శివునికి గల సంబంధం అనిర్వచనీయం. పురాణాలు మరియు పురాతన గ్రంథాల ప్రకారం స్వర్గంలో ప్రవహించే గంగానది భగీరథ మహర్షి తపః ప్రభావం వల్ల భూమిపైకి వచ్చింది. శివుని తల నుండి గంగానది ప్రవహిస్తున్నందున ఈ పవిత్ర నదీ జలాలు గత పాపాలతో సహా అన్ని మలినాలను కడిగివేయగల శక్తివంతమైన గుణాన్ని కలిగి ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా కాశీ గంగకి గల ప్రత్యేకత అది. అయితే సైన్స్కి అందని పవిత్రత, ఎంత కాలమైన మలినం కానిది, మలినం అంటించుకోలేనిది, అటువంటి శక్తిని కలిగి ఉన్న కాశీ గంగని ఒక నీరుగా కాదు, ఒక దేవతగా, గంగా మాతగా మనము ఆరాధిస్తున్నాము. విదేశీ సైంటిస్ట్కి సైతం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఆ పరమ పావన గంగా. త్రిమూర్తి స్వరూపంగా గంగామాతని పూజించి ధూప దీప నైవేద్యాలతో ఉపచార పూజలతో నిత్యం గంగానదికి ఉదయ సాయంకాల వేళల్లో హారతిని ఇస్తారు. ఉదయ సమయంలో అస్సీ ఘాట్ వద్ద హారతి సాయం హారతి వలనే ఉంటుందని విన్నాను. మేము చూడలేకపోయాము ఉదయ హారతి అస్సీ ఘాట్లో. దశాశ్వమేధ ఘాట్లో ఉదయహారతి వీడియో చివరిలో ఉంది, చూడండి. అది సాయంత్రం అంత ఎఫెక్టివ్గా ఉండదు కానీ ఒకళ్ళు ఇస్తారండి, ఒకళ్ళిద్దరే ఇస్తూ ఉంటారనమాట ఆ ఘాట్ దగ్గర. సాయంకాల హారతి నది మీద పడవలోంచి ఎలా ఉంటుంది, వెనుక ఘాట్ మెట్ల మీద కూర్చొని తిలకిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. జలం లేనిదే జీవం లేదు. అలాంటి జీవనాధార అమృత గంగానదీ జలానికి హారతి ఒక దివ్యానుభూతి. నదిని పూజించటం మన సనాతన సాంప్రదాయంలో ఒక భాగం. హారతి జరిగే సమయాన భక్తులు నదిలో దీపాలు వెలిగించి గంగా నదిలోకి వదలటం కూడా ఒక అద్భుత అనుభూతి. సప్త మోక్షధామాలలో ఒకటైన కాశీక్షేత్రం సర్వం గంగామాతకి అంకితం. హరిద్వార్లో జరిగే గంగా హారతి వీడియో ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. అది కూడా Give me your phone.